నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు అత్తగారితో కానీ భర్తతో కానీ ఇంట్లో ఉన్న మనుషులతో ఒక అమ్మాయి బాధపడుతుందంటే అసలు ఇప్పుడు వాళ్ళ మనసు మార్చడానికి అసలు ఏ విధంగా అమ్మాయి అనేది నడుచుకోవాలి? ఓకే అమ్మా, చాలా మంచి ప్రశ్నే వేశారు. అత్తగారితోటి భర్తతోటి పడేటటువంటి బాధలు ఆడపిల్లలకి చాలా అంటే ఏంటంటే ఏ విధంగా అవుతుందంటే కనుక ఎందుకు పెళ్లి చేసుకున్నాంరా భగవంతుడా అనేటటువంటి బాధతోటే ఉంటారు. ఎందువలన వాళ్ళ మనస్సుని నొప్పిస్తే అంటే ఇప్పుడు తిట్టితే ఒక మాటతో పోతుంది, కొడితే ఒక దెబ్బతో పోతుంది. తిట్టి కొట్టి కాకుండా మానసికమైనటువంటి క్షోభ అనుభవిస్తున్నటువంటి ఆడపిల్లలు ఎంతమందో ఉన్నారు. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు రకాల స్పీచ్లు ఉంటాయి. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది, పెళ్లికి అక్షింతలు వేసాము, అంతా బాగుంది, అన్యోన్యంగా చక్కగా ఒక ఇల్లు తీసుకున్నారు, అపార్ట్మెంట్, ఈవిడ 1,00,000 సంపాదిస్తుంది, అబ్బాయి 1,00,000 సంపాదిస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఏమిటి ఉప్మా చేసిందా అని ఇంటి దగ్గర నుంచి, నేను పెసరట్టు ఉప్మా పెట్టేదాన్ని కదరా అని వాళ్ళ అమ్మగారు అన్నారనుకో, ఈ పిల్లాడు ఏం చేస్తాడు, మా అమ్మ ఇలా పెట్టేది, నువ్వు ఉప్మా చేసావు, అది కాస్త ఉండలు కట్టింది అంటే అమ్మాయికి బాధ. అలాగా చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న విషయాలకి పొరపచ్చాలి. పెద్దవాళ్ళకి పాపం తెలీదు, ఆవిడకి ఏంటి పుత్ర ప్రేమ, కాస్త ఏదైనా అట్టోపు ఏదోటి వేస్తే నా పిల్లాడికి బలం పెరుగుతుంది, బాగుంటాడు. ఇది తల్లి ప్రేమని మించినటువంటి ప్రేమ లేదు. అందువల్ల ఏ తల్లి అయినా సరే, ఈ అమ్మాయి తల్లి కూడా అలాగే ఆలోచిస్తుంది, అబ్బాయి తల్లి కూడా సేమ్ టు సేమ్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరి మధ్య కొంచెం అపోహలు ఎక్కువ అవ్వడానికి ఈ మాటలు కారణమైపోతున్నాయి. అందువల్ల సాధారణంగా జనాతికంగా మనం మాట్లాడేటప్పుడు మన ప్రవర్తన ఎప్పుడైతే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేశామో వాళ్ళకి చాలా వరకు కూడా చాలా జాగ్రత్తగానే ఫీడింగ్ ఇవ్వాలి. అంతేగాని మనం మామూలుగా జనాతికంగా మామూలుగా చెప్పేస్తాం, అదేంట్రా ఉప్మా ఏంటి అంటాం కదా, ఆ మాట వీడు పట్టుకెళ్ళి పెళ్ళం దగ్గర చూడు మా అమ్మ ఇలా ఉంది అంతే, వాళ్ళ అమ్మది కోపం వస్తుంది. అసలు ఈ అత్తా కోడళ్ళ మధ్య ఎందుకు ఇలా గొడవలు వస్తున్నాయి, గొడవలకు ఏమన్నా కారణం ఉందా అని పురాణ ఇతిహాసాల్లోకి వెళ్ళి నేను మనకి భూదేవికి వరాహమూర్తిగా శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఒక వరాహ పురాణం ఉంది. అష్టాదశ పురాణాల్లో ఇది 12వది. అందులో అత్తాకోడళ్ళకి శాపాలు ఉన్నాయమ్మా. ఆ కథ ఏమిటో చెప్పుకుందాం. మరి చెప్పుకుందాం. అసలు ఏమిటంటే సాధారణంగా ఎవరికి కూడా అంటే ఇప్పుడు మనం పురాణాలు చదివే ఓపిక ఎవరికి ఉంది, ఎవరికి లేదు. అసలు అంతే, అత్తగారికి కోడలికి కూడా శాపం ఉన్నటువంటి అంటే పడకూడదు, దెబ్బలాడుకోవాలి సుమా, దెబ్బలాడుకుంటేనే కానీ మీ ఇద్దరికి బుద్ధి రాదు అని ఒక పెద్ద ఆయనే శాపం ఇచ్చాడు. ఆ వృత్తాంతం చెప్పుకుందాం. అయితే ఏంటంటే పూర్వం మనకి ఈ యొక్క అష్టాదశ పురాణాల్లో ఈ వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు భూదేవికి చెప్పినటువంటి విషయాల్లో ఒక విషయం చెప్తున్నాను. వసుమహారాజు దేహం నుంచి వ్యాధుడు అనేటటువంటి కిరాతకుడు పుట్టాడు. ఆ కిరాతకుడు ఏం చేస్తాడు, బోయవాడు ఏం చేస్తాడు, బాణాలతో లేళ్లు కొడతాడు, ఇంకొక వేటాడుతూ ఉంటాడు. ఆ వేటతో ఆహారాన్ని సంపాదించుకొని తన భార్య బిడ్డల్ని పోషిస్తాడు కదా. అలా పోషణలో ఆయన అంటే ఏమిటంటే చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ఆ రోజుకి ఎంతవరకు తనకి గ్రాసం కావాలో అంతేగాని అచ్చేస్తో రేపటికి ఎండబెట్టుకుని తిందాం, లేకపోతే అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు లేదా ఏదైనా దాచిపెట్టుకుని తిందాం, ఇలాంటి దురాశ లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే ధర్మబద్ధంగా ఆయన జీవించేవాడు. అలాంటి వ్యాధుడు తన కుటుంబం కోసం, తనకి ఎవరైనా ఇంటికి వచ్చారనుకో బంధువులకి ఇంకాస్త మరి ఆహారం ఎక్కువ కావాలి కదా, వాళ్ళ కోసం అతిథులు సత్కారం కోసం వేటాడుతూనే ఉండేవాడు. అలాగా అతను ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవాడు. తర్వాత ఏంటంటే మిథిలా నగరంలో ప్రతి నెల కూడా శ్రాద్ధ కర్మలు చేసేటటువంటి అలవాటు ఉంది. పితృదేవతలకు మాత్రం ఈ శ్రాద్ధ కర్మలు చక్కగా నిర్వహించేవాడు. ఈ వ్యాధుడు అనేటటువంటి ధర్మం ఆచరించాడు కాబట్టి ధర్మవ్యాధుడు అని అంటూ ఉంటారనమాట ఇతనికి పేరు. అయితే అతనికి అర్జునకుడు అనేటటువంటి కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత అతను కూడా ధర్మబుద్ధి గలవాడే, తన తండ్రి వెంబడి ఉండేవాడు, తన తండ్రిని అనుసరించేవాడు, మంచి కొడుకుని కన్నాడు అతను. ఆ తర్వాత అర్జునకి
అనేటటువంటి కూతురు ఉంది. ఆ కుమార్తెకి పెళ్ళిడు వచ్చింది. చాలా అద్భుతమైన సౌందర్యం, అందంగా ఉంది, చక్కగానే ఆ అమ్మాయి చాలా మంచి సుగుణవతి, సద్గుణవతి. ఆ విషయం తెలిసింది. ఎవరికి తెలిసింది? ధర్మపరాయణుడైనటువంటి ఈ ధర్మవ్యాధుడి యొక్క కుమార్తెని నేను చేసుకుందాం అని మాతంగ మహర్షి అనుకున్నాడట. చూడండి, అప్పుడు ఈ బోయవాడు మనం మామూలుగా ఏమంటాం, ఆ కిరాతకుడు కూతుర్ని మనం చేసుకోవడమా అనేసి కుల విభజనలు, దాని గురించి పెద్ద పెద్ద దెబ్బలాట్లు, గొడవలు కూడా అయిపోతున్నాయా. కానీ అప్పట్లో మాతంగ మహర్షి ఈ అమ్మాయిని, ఆ అమ్మాయి ఎంత సద్గుణ రాశి అనేసి, అతను ధర్మవంతుడు, వ్యాధుడు, తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు, తప్పేమిటి? అదేమిటి, మేము బ్రాహ్మణం కదా, మేము మరి ఈ భక్షం చేయం కదా అని అలాంటివి ఏం పెట్టుకోలే, అస్సలు ఏం ఆలోచించలే. ఆ పిల్లాడిని తన కొడుక్కి చేసుకున్నాడు. వివాహం అయిపోయింది అద్భుతంగానే, అంత చక్కగా ఉంది, సజావుగా సంసారం చేసుకుంటోంది అర్జునికి, అన్నీ బాగుంది. అయితే ఆ మాతంగుడి కుమారుడి పేరు ప్రసన్నుడు. ఈ ప్రసన్నుడికి అర్జునికి పెళ్ళైపోయింది, సంతోషంగా ఉన్నారు. ఒకానొక రోజున అత్తగారికి ఇంకెప్పుడు ఎంతసేపు ఈ మాతంగుడి భార్య ఇట్రా అమ్మ అనడం, ఏదో పని చెప్పడం, ఇట్రా అమ్మ అని రకరకాల సేవలు చేయించుకుంటూ ఆ అమ్మాయికి ఎన్ని రకాల పరీక్షలు పెట్టే అత్తగారే దొరికింది. సరే, అలాగే ఎన్ని సేవలు చేస్తున్నా ఆవిడకి సంతృప్తి అనేది లేదు. సరే, ఒకానొక రోజున ఓ కోడల, నువ్వు నిత్యం చేస్తున్నావు నాకు సేవలు, కానీ నాకు నీ మొహం చూస్తుంటే జంతువులు వధించేవాడు కూతురివి, నేను పిలిచిన వెంటనే నువ్వు రాలేదు కాబట్టి నీ బుద్ధి ఎక్కడికి పోతుంది అని తిట్టింది. చూడు, ఇంకా అంటే అప్పటి నుంచి ఉందన్నమాట మనకి అత్తగారికి అట్లా అది ఉంది, ఆ యొక్క అజమాయిషి ఉంది. అత్తలందరూ నన్ను క్షమించుగాక, కానీ ఇది పురాణంలో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి కథ. సరే, ఆవిడ అలా అనగానే, తండ్రికి తగ్గదానివే నువ్వు, ధర్మపరాయణుడని మా ఆయన తీసుకొచ్చి మామగారు ఇష్టపడి పిల్లాడికి ప్రసన్నుడికి ఇచ్చి చేశారు, గొప్పదానివే నువ్వు, కిరాతకమైనటువంటి దానిలో నీవు ఉన్నావు కాబట్టి నేను పిలిచిన వెంటనే, ఇంతకేం ఏం తప్పు చేసింది? పిలిచిన వెంటనే ఆవిడ ఒక్క నిమిషం లేటు, ఆ నిమిషానికి ఆవిడ నానా మాటలుగా, నీ తండ్రికి సేవించడం రాదు, నీకు భర్తని సేవించడం రాదు, అత్తని మెప్పించడం రాదు, మీ వంశమే అంతా, ఇంకా ఇంటికి వచ్చి నీ జాతి అంతా, నీ తీరింత ఇష్టానుసారం మాట్లాడేస్తుంది ఆవిడ. అర్జున్కి దుఃఖం వచ్చింది. ఆడపిల్లకి కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారు? తల్లిదండ్రులకే కదా. పరుగున పుట్టింటికి వెళ్ళింది, తండ్రికి చెప్పింది. తండ్రికి చెప్పగానే ధర్మవ్యాధుడు చాలా కోపం వచ్చింది. తన కూతురికి యొక్క బాధకి అంతా విన్నాడు. ఇట్లా అంటుందా, కావాలని చేసుకొని మన పిల్లని ఇంత బాధ పెడతారా? మనం అంటాం కదా, కావాలని చేసుకుని ఏమైంది మీకు అనేసి ఎవరు ఊరుకుంటారు? అందులో తండ్రి రక్తం ఉడికిపోయింది. పరుగున వెళ్ళాడు అభిప్రాయాలింటికి. వెళ్ళి, మీ ఇంట్లో ప్రాణం లేని ఆహారం ఏది, భోజనం చేయండి, కాళ్ళు కడుక్కోండి, మళ్ళీ వియ్యంకుడి దగ్గర తేలకూడదు కదా అని ఓ మర్యాదలు చేస్తుంటే అప్పుడు మాతంగుడితో ఇలా అన్నాడు, కోరి నువ్వు అడిగావని నేను పిల్లనిచ్చాను, మీ ఇంట్లో ఆహారం స్వీకరిస్తాను, ఆహారం ప్రాణం లేని ఆహారం ఏదైనా ఉంటే తీసుకురా. అంటే విత్తు వేస్తే మొలుస్తుంది కదా, దానికి ప్రాణం ఉన్నట్టే కదా. ఇప్పుడు నువ్వు వరితో పెట్టావు, దానికి ప్రాణం ఉంది. ఇంకొకటి యవనులతో పెట్టావు, దానికి ప్రాణం ఉంది. ఇంకేమైనా సరే మనకి చిరుధాన్యాలతో పెట్టావు, అన్నింటికీ ప్రాణం ఉన్నాయి. ప్రాణం లేని ఆహారం ఏముంది? ఏం మాట్లాడలేకపోయాడు మాతంగుడు. అప్పుడు అంటాడనమాట, బియ్యము, గోధుమలు, యవనులు ఇలాంటివన్నీ ఆహార పదార్థాలుగా మీరు స్వీకరిస్తారు. నా వృత్తి ధర్మంగా నేను మాంసాన్ని అడవికి వెళ్ళి వేటాడి తీసుకొచ్చి భార్యాబిడ్డలను పోషణార్థం నేను స్వీకరిస్తున్నాను. ఇందులో తప్పేంటి? నీవు ప్రాణం తీస్తున్నావు. వరి రూపంలో, వరి కంకుల రూపంలో విత్తు నాటేటటువంటి విత్తనాల ద్వారా ఆ విత్తనాలను ఆహారంగా నువ్వు స్వీకరిస్తున్నావు కదా. నువ్వు చేసింది ఉప్పు ఏమిటి, నేను చేసిన తప్పు ఏమిటి అని అడుగుతాడు. ఆయన దగ్గర సమాధానం ఏం కనపడలా. అప్పుడు నీవు వండి పెట్టేటటువంటి నాకు భోజనం వద్దు, ఇవాళ పితృ శ్రాద్ధాలు పెట్టుకోవాలి, నేను ఒక మృగాన్ని చంపాను అని నువ్వు అంటున్నావు. నువ్వు కొన్ని వేల విత్తనాల ద్వారా ప్రాణాలు తీస్తున్నావు. అందువల్ల నాకు నువ్వే ఎక్కువ పాపం చేస్తున్నావు. నీ భార్య నా కూతుర్ని అందట
ఏమిటంటే నీవు అన్నీ కూడా జీవహింస చేసేవాడి కూతురా అని పిలిచిందట. అందువల్ల అంతకంటా నీవు ఎక్కువ చేస్తున్నావు కాబట్టి ఈనాటి నుంచి ఒక శాపం ఇస్తున్నాను నేను. నేటి నుండి అత్తలకు కోడళ్ళ మీద నమ్మకం లేకుండా, కోడళ్లకు అత్త బ్రతికి ఉండడం ఇష్టపడనేటువంటి యత్నంలో ఉండేలాగా, ఆలోచనలు అలా ఉండేలాగా నేను శపిస్తున్నాను అన్నాడు. ఇది వరాహ పురాణంలో జరిగింది. శ్రీ మహావిష్ణువు భూదేవికి చెప్పినటువంటి కథ. నేను మా ఇంటికి వెళ్ళి పితృశ్రాద్ధం పెట్టి నా యొక్క భోజనం నేను చేసుకుంటాను, నీ ఇంట్లో నేను భుజించను. నువ్వు మహాపాపివి, ఎన్ని విత్తనాలు నువ్వు చంపేస్తున్నావు రోజు కూడా. నేను ఒక్క జీవినే చంపుతున్నాను, అందుకని నువ్వే ఎక్కువ పాపం చేస్తున్నావు, ఆలోచించుకొని మాతంగుడికి అత్తా కోడళ్ళ మధ్య ఏ విధమైనటువంటి బంధాలలో తేడా ఉండేటట్టుగా ఈయన శపించాడు మహానుభావుడు. ధర్మవ్యాధుడు, ధర్మానికి కట్టుబడి వాడు కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అన్నారు. కాబట్టి ఈ ధర్మవ్యాధుడు శాపమే ఈ రోజున ఈ విధంగా అంత కథ ఉందమ్మా. అందువల్ల అత్తగారు కోడలు అంటే కనుక ఎంత ప్రేమగా చూసినా కోడలు కూతురు కాదు, కూతురు కోళ్ళ కాదు, అత్త అమ్మ కాదు, అమ్మ అత్త కాదు అనేది ఈ యొక్క జరిగేటటువంటి కలియుగంలో ఇంకా ఎక్కువైపోయింది. అందువల్ల అత్తల్లారా ఈ విషయంలో ఈ కథ మనకి చెప్పబడింది కాబట్టి మనందరం కూడా వింటున్నాము. కోడళ్ళారా సద్బుద్ధితో, ప్రేమతత్వంతో మన అమ్మ స్థానంలో ఉంటే మనం ఏం మాట్లాడతామా అన్నది చూసుకోండి. అత్తల్లారా మీ కూతుర్లా కోడల్ని ప్రేమించండి. అందరూ కూడా సుఖంగా ఆనందంగా ఉండండి. ఈ శాపాన్ని పక్కన పెట్టేద్దాం. ఓం శ్రీమాత. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.